బీబీఏతో పాటు వీళ్ళకి కోర్స్ కూడా తెలిసిన ఒక ఐడియా వస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా ఇలాంటి ఈవెంట్ చేసుకోవచ్చు, ఇలాంటి ల్యాక్స్ సంపాదించుకోవచ్చు, ఇలా ఎదగొచ్చు. ఇంకొక విషయం చెప్పనా, పార్ట్నర్షిప్ కూడా మనం తయారు చేస్తాం. నలుగురు పార్ట్నర్స్ ఏ ఒక్కడి పాపం, ఎందుకంటే వీళ్ళకి డిగ్రీ అయిపోతే 21 లేదా పీజీ 23 ఇయర్స్ అవుతుంది. ఈ 20 ఇయర్స్లో సింగిల్గా వెళ్ళారు ఎవరు, నలుగురు పార్ట్నర్స్. సూపర్ సీనియర్ నుంచి ఒకళ్ళు, ఇద్దరు సీనియర్స్ ఉంటారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు బీబీఏ సెకండ్ థర్డ్ ఇయర్ ఒక్కొక్కరు తీసుకుంటాం. సేమ్ బ్యాచ్ నుంచి ఒకళ్ళు, కింద జూనియర్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఇద్దరు జూనియర్స్ వస్తారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 5 మెంబర్స్ పార్ట్నర్షిప్. 5 మెంబర్స్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చుగా. 20 lakhs మనం లోన్ కూడా ఇప్పిస్తాం. నో సెక్యూరిటీ నో షూరిటీ. ఇవాళ ఎంతో ఒక 1 lakh తీసుకుని కూడా షూరిటీ పెడతావా, సెక్యూరిటీ పెడతావా, ఏదైనా చెక్ ఇస్తావా, లేదా ప్రామిస్ నోట్ రాసిస్తూ ఉంటాను. అలాగే మనకు ముద్రా ప్రోగ్రామ్ ద్వారా ఏమండి, మనం ఫోన్ కొనుక్కున్నా, ఒక చిన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుక్కున్నా కూడా వాళ్ళు పోస్టెడ్ చెక్స్ తీసుకుంటారు. ఎస్, దీంట్లో అట్లా లేదు. స్టార్ట్అప్ కంపెనీస్ మన నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవడంలో కూడా నాకు బలం చేకూరింది. ఆయన ఐడియాస్ నా ఐడియాస్, నా ఐడియాస్ ఆయన ఐడియాస్. అంటే ఇద్దరు కలక ముందు నా ఐడియాస్ అదే ఉంది, కలిసిన తర్వాత ధైర్యం కలిగింది. ఆయన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఉందిగా, మేక్ ఇండియా మేక్ ఇన్ ఇండియా. కానీ నిజంగా ముద్ర లోన్స్ అంత ఈజీగా వస్తున్నాయండి. అంటే చేయగలిగే వాళ్ళకి వస్తాయి. అంటే రైట్ పర్సన్ తగలాలి, రైట్ పర్సన్ వెళ్ళాలి. ఎవరికంటే వెళ్తే ఎవరు నాలెడ్జ్ ఉందా, పెట్టినోడు తిరిగి ఇస్తాడా, అంటే బిజినెస్ చేయాలిగా. ఒక వెళ్ళి ఈ నాలెడ్జ్ ఉన్నోడికి ఇస్తాడు. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఈడీ ప్రోగ్రామ్ లేకుండా నేను పలానా పెట్టుకుంటా అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు. ఈ 20 lakhs తీసుకొని వెళ్ళిపోతేగా పబ్లిక్ మనీ కదా అది. అందులో నో సెక్యూరిటీ నో షూరిటీ. అది సెక్యూరిటీ 10 lakhs నుంచి సెక్యూరిటీ లేకుండా వస్తుంది. మరి బిజినెస్ పెట్టుకుని బిజినెస్ నాలెడ్జ్ లేకుండా, బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్తున్నారు చాలా మంది. ఎవరికి నాలెడ్జ్ పీపుల్కి 1 month 2 months ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళకి, బ్యాక్గ్రౌండ్ ఉందా లేదని. ఇదే ప్రోగ్రామ్. ఇదంతా మన టీవీలో చెప్పేస్తే మరి అందరు మిగతా వాళ్ళు కాంపిటెన్స్ క్యాచ్ చేస్తారు, ఏం తెలియకుండా కాపీ కొట్టినట్టుగా ఉంటుంది. ఎవరు మీకు చిన్న ఒక సరదాగా జోక్ చెప్తాను. ఒక అబ్బాయికి స్టేట్ ర్యాంక్ వచ్చింది, రెండో పర్సన్ నాకు కూడా స్టేట్ ర్యాంక్ కావాలని అన్నాడట. ఎందుకు నీకు స్టేట్ ర్యాంక్ కావాలంటే, అబ్బాయికి స్టేట్ ర్యాంక్ వచ్చింది, నాకు కూడా రావాలంట. రాలేదు నాకు అంటే ఈ అబ్బాయి వాదించాడట. అబ్బాయి ఏది రాస్తాడు నేను కూడా అదే రాస్తాను అన్నట్ట. అబ్బాయి ఏది రాస్తాడు నాకు స్టేట్ ర్యాంక్ రావాలంట. అయితే జరిగిందంటే రావాలి వీడికి, కానీ ఆ అబ్బాయి ముందే చేసిన హాల్ టికెట్ నెంబర్ ఈ అబ్బాయి అదే హాల్ టికెట్ నెంబర్ వేసాడు. అది కాపీ హాల్ టికెట్ అట్లాగే ఇప్పుడు మనం చెప్పిన సరిగ్గా అర్థం కాకుండా మనం కూడా ఈడీపీ ప్రోగ్రామ్ ఇదేనేమో సరదాగా పెట్టేసుకుంటే పూర్తి నాచి. ఇప్పుడు నేను 20 years పరిశోధన చేసే విషయం ఇది, ఈడీపీ మీద. దీని మీద ఒక PhD చేశాను. కంట్రీ మొత్తం తిరిగి ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద చేశాను, రీసెర్చ్ చేశాను. ఈ మాట తెలియకుండా ఎవరికి చేసుకొని పోతుంటే ఏమొస్తుంది, ఈడీపీ అంటే ఎవరికి ఇండస్ట్రీ తీసుకెళ్తేనేమో ఎవరికి ఇట్లా. బ్యాక్గ్రౌండ్ చాలా ఉందని చేయాల్సిన బ్యాక్గ్రౌండ్. మొత్తం టీవీ ద్వారా మన ప్రోగ్రామ్ చెప్పుకోలేము కదా. చెప్పగానే ఇంతేనా అనుకుంటారు, బట్ డెప్త్ తెలియదు వాళ్ళకి, డెప్త్ తెలియదు కదా. ఈడీపీ వేసుకోవటం ఇండస్ట్రీ చూపించుకోవడమేనా, ఇది చాలా ఇదిగా ఉంటుంది. ఇలాగా ప్రతి చెప్పుకుంటే పోతే మనం FMCG చెప్పుకుందాం. FMCG డీమార్ట్ ఉంది కదండి, రిలయన్స్ ఉందా, రతన్ డీప్ ఉందా, హ్యాపీగా 10 to 20 lakhs సంపాదించుకోవచ్చండి. ఎస్, FMCG రిటైల్ సెక్టర్ కదా, FMCG రిటైల్ సెక్టర్ కదా. ఎవరు తెలియట్లేదు, ఈ చదువుకునే స్టూడెంట్స్ తెలియట్లా. డబ్బులు వాళ్ళు పెట్టువేసుకుంటారు, బ్రాంచ్లు పెట్టుకుంటూ పోతున్నారు, వాళ్ళు పెట్టుకుంటూ పోతున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ చెప్తున్నా నేను, డీలర్షిప్ తీసుకోవచ్చు. ఈ థమ్స్అప్, కోకోకోలా, ఈ బిస్లెరీ, కెల్లీ, ఇవన్నీ డీలర్షిప్ తీసుకొచ్చండి. మినిమం 5 to 10 lakhs సంపాదించుకోవచ్చండి. సరదాగా అండి, కష్టం లేకుండా సరదాగా సంపాదించుకోవచ్చు. నాలెడ్జ్ లేక, విషయం తెలియక. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫ్యాషన్గా తయారైపోయి ఒక కంపెనీలో జాబ్ చేసుకుంటే మా వాడు గ్రేట్, మా అమ్మాయి గ్రేట్, మంత్రికి 1 lakh ప్యాకేజ్ తీసుకుని ఇది గ్రేట్ అంటా ఉన్నారు. ఆ మైండ్ సెట్ మార్చాలి నాకు తప్పని, అంతే ఏం లేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతా ఉంటాయి. రియల్ ఎస్టేట్, చదువులేని వాడు నెలకు 10 lakhs సంపాదిస్తున్నాడు. చదువులేని వాడు అమ్మటం కొనటం ఏం జంటలో ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు, 10 lakhs సంపాదిస్తున్నాడు. అమ్ముతే 2%, కొంటే 2% ఇవ్వాలంటే మనోడికి ఎందుకు చేయట్లేదు, రియల్ ఎస్టేట్లోకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు. ఎస్, లెదర్ ఇండస్ట్రీ ఉంది. లెదర్ ఇండస్ట్రీ ఎవరికి పరిచయం ఉందా, బాటా ఉంది. మా ఇంటి దగ్గర బాటా, చిన్నది బాటా పెట్టండి, చిన్నది అంతా 1000 SFT 5 to 10 lakhs సంపాదిస్తున్నాండి. బాటా అంటే అందరూ కొనుక్కుంటారుగా, 50% ఉంటుంది, 30 to 50% ఉంటుంది. చాలా నేను చెప్పుకుంటే ఇప్పుడు నేను చెప్పిన 6 sectors కాదు, బోర్డు సెక్టర్స్ ఉంది. మన వాడి దగ్గర జాయిన్ అవ్వాలి, కానీ మన దగ్గర వాడు సింపుల్ గా పోడు. సరే, డన్ సార్. ఫుల్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ వెళ్తాడు. ఒకసారి నాకు బ్రాంచెస్ చెప్పండి, నేను మర్చిపోయాను. సికింద్రాబాదు, అల్వాలు, సుచిత్ర, కూకట్పల్లి. రైట్. డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మెయిన్ ఇన్స్టిట్యూషన్స్. ఫోన్ నెంబర్స్ 9666 365 365. 365 days గుర్తుపెట్టుకుంటే మన నెంబర్ అదే.
ఫ్యాషన్. రైట్. ఇంకోటి 8361215215. రైట్. ఇప్పుడు బీసీ గురించి చెప్పుకుందామండి. బీసీ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇక్కడ ఏ తీసుకోవాలి, ఇందాక బీబీలో బీని ఎట్లా తీసుకున్నాము, బీసీలో ఏ గురించి చెప్పుకోవాలి. ఏ అంటే ఏంటి, అప్లికేషన్. డిగ్రీలోనే ఉంది అప్లికేషన్ అని. చాలా ఇన్స్టిట్యూషన్స్ కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి బీసీ కంప్యూటర్ సబ్జెక్ట్ నేర్పిస్తున్నారండి. బీటెక్ అంతే, బీటెక్ సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ 25 lakhs 30 lakhs ఫీజు 4 yearsకి. అన్ని 18 సెక్షన్స్ 30 సెక్షన్స్ మొత్తం నింపేస్తున్నారు. 20,000 మంది 30,000 మంది. కానీ జరుగుతుంది ఏంటంటే కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెడుతున్నారండి. అక్కడ ఏ ఉంది, ఏ అంటే అప్లికేషన్, బ్యాచులర్ కంప్యూటర్ అప్లికేషన్ ఈక్వల్ టు బీటెక్ సిఎస్. ఇది 80-90% సేమ్ సబ్జెక్టు. బీటెక్ 4 years, బీసీ 3 years. మనం ఏం చేస్తున్నామంటే అప్లికేషన్ కదా అప్లికేబుల్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలా అప్లికేబుల్ అయిపోతుంది, టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎట్లా అప్లికేబుల్ అయిపోతుంది, ఫార్మాలో ఎలా అప్లికేబుల్ అయిపోతుంది, ఎఫ్ఎంసీజీలో ఫుడ్ ప్రాసెసింగ్లో బ్యావరేజ్లో ఎలా అప్లికేషన్, మొత్తం బీసీ సబ్జెక్ట్ మొత్తం అక్కడ. రైట్. బీకామ్ కంప్యూటర్స్ గురించి చెప్పుకుందాం. ఇంకోటి కామ్ అంటే ఇక్కడ అనుకుంటే కాము అనుకుంటున్నారు, సైలెంట్గా అనుకుంటున్నారు. కామ్ అంటే కామర్స్ అని. బీకామ్ వాళ్ళు అసలు కామ్గా ఉండరు, కానీ డిగ్రీ పేరు అది పెట్టారు. బ్యాచులర్ ఆఫ్ కామర్స్. కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. కానీ బిజినెస్ గురించి ఎవరు చెప్పట్లా. కామర్స్ లో 4 సబ్జెక్టులు చెప్తున్నారండి. ఆడిటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ చెప్తున్నారండి. 100 మార్క్స్ కూడా వస్తాయి. ఒక లెక్చర్స్ ఎందుకంటే బోర్డు మీద రాస్తూ ఉంటాడు, ఆయన ఈయన నోట్బుక్ రాస్తూ ఉంటాడు, స్టూడెంట్ ప్రాక్టీస్ చేస్తారు, ఫుల్ మార్క్స్. ఇందాక మనం చెప్పుకున్నాం ఐఐటి ర్యాంక్స్ ఫుల్ మార్క్స్ వస్తున్నాయి. అందుకే కదా స్కిల్ లేదని గోల పెట్టేది జనాలు. మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్ ఫుల్ మార్క్స్ వస్తున్నాయి. ఉపయోగం ఏంటని అడుగుతున్నాను. అదే బీకామ్ స్టూడెంట్ని నేను చెప్పినట్టుగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యావరేజ్, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ తీసుకెళ్ళి అక్కడ ఆడిటింగ్ ఎలా జరుగుతుంది, అప్లికేషన్ చదివితే మనవాడు బిజినెస్ చేస్తాడు. బీకామ్ చదివిన వాడు కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి. బీకామ్ చేసిన అకౌంట్ చిన్న 15,000 20,000 చేస్తున్నాడు బీకామ్ చదివి. ఏంటి అసలు ఎటు పోతున్నాం మనం? సబ్జెక్టులు అవే చెప్పేది. అంటే ఇదంతా రిస్క్తో కూడుకుంది కదా. మీరు ఎందాకన్నారే, మంచి మాట అన్నారు. బస్సు మాట్లాడాలా, ట్రైన్ మాట్లాడాలి, ఫ్లైట్ మాట్లాడాలి, రూమ్ మాట్లాడాలా, హోటల్స్ మాట్లాడాలా, ఇండస్ట్రీ మాట్లాడాలి. ఈ ఫీజు దీనికి ఫీజులు ఎక్కువ రావు. 1,00,000 మంది తీసుకుంటే కదా 1,00,000 కోట్లు వచ్చేది. 1000 మందిని 500 మంది తీసుకుంటే 1,00,000 కోట్లు సంపాదిస్తారు. ఎందుకంటే నేను స్కూల్స్లో ఇప్పుడు వాళ్ళు ఎక్స్కర్షన్ అనేది దానికి తీసుకెళ్తున్నారా, ఎడ్యుకేషనల్ ట్రిప్ అంటున్నారా, దానికే 30-40 వేలు తీసుకుంటున్నారు. బస్సుకి అంటున్నారు, ట్రైన్కి అంటున్నారు, ఫుడ్ అంటున్నారు, స్టేయింగ్ అంటున్నారు. అయిపోయింది దానికే.